హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ప్రజలకు మరో కొత్త పథకం, ఒక్కొక్కరికి 25,000 రూపాయలు జమ. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులకి, స్నేహితులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో త్వరలోనే నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సవిత తెలిపారని కూడా తెలుస్తుంది. ఇక ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే పూర్తి చేశారని, అర్హులైన వారికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మంగళగిరిలోని ఆప్కో తోటలో సర్లోత్సవ వేడుకలు జరిగాయని కూడా తెలుస్తుంది. ఇక మంత్రి ఈ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఏపీ ప్రభుత్వ నేతన్న భరోసా పథకం కింద ఒక్కో నేత కార్మికుడికి ఏడాదికి రూపాయలు 25,000 చొప్పున అందించాలని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక కూటమి ప్రభుత్వం ఆప్కోకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని అన్నారని కూడా మంత్రి పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పెన్షన్దారులందరికీ, అదేవిధంగా రైతులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తుండండి. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.